హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. మంగళవారం ఉదయం 11 ఇంకో గంట అయితే మధ్యాహ్నం అయిపోతుంది, దానికి మధ్యాహ్నం అని పెట్టా. 11 గంటలకి ఎలా ఉంది ఓటింగ్ రిజల్ట్స్, అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో ఎలా ఉంది, ట్విట్టర్లో ఎలా ఉంది, యూట్యూబ్లో ఎలా ఉంది, అసలు ట్రెండ్ ఎలా ఉంది, ఈసారి ఎవడు కొంప నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు, ఎవరికి మాస్ ఓటింగ్ పడుతుంది, క్లియర్గా మాట్లాడుకుందాం. బట్ వెరీ షార్ట్గా మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా హెల్ప్ అయ్యి ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సేఫ్లో ఉన్న గురించి మాట్లాడదాం. ఈసారి సేఫ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. నేను చాలా ఆనెస్ట్గా చెప్పేస్తా, వాళ్ళు డబుల్ డిజిట్లో ఉన్నారు, వీళ్ళు సింగిల్ డిజిట్లో ఉన్నారు. ఇది కాదు, రియాలిటీలో మాట్లాడదాం. ఎందుకంటే నేను అన్ని అన్అఫీషియల్ ఓటింగ్ సైట్స్లో తీసి దాన్ని అనాలిసిస్ చేసి యావరేజ్ చేస్తే అర్థమైపోయింది. అండ్ యాజ్ ఎ రివ్యూర్గా 24/7 నేను చూస్తున్నాను కాబట్టి నాకు ట్రెండ్ ఎలా ఉందో కాస్త అర్థమవుతుంది. నేను మరీ తూపు తురుమని చెప్పట్లేదు, కానీ అర్థమవుతుంది ఎవరికి ఓట్లు పడతాయి, నిజంగా ఓట్లు పడతాయి. జస్ట్ ఏదో యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం వేరు, ఓటు వేయడం వేరు. బట్ ఓటు పడే బ్యాచ్ మనకు అర్థమైపోద్ది. విష్ణుప్రియకి అయితే సూపర్ మాస్ ఓటింగ్ పడుతుంది, మామూలు మాస్ ఓటింగ్ కాదు. ఆల్మోస్ట్ 25 to 30% ఆఫ్ ఓట్ షేర్ విష్ణుప్రియకే ఉంది. అంత దారుణంగా ఉంది. యునానిమస్ నెంబర్ 1 ఎక్కడ చూసినా, యూట్యూబ్ పోల్స్లో పెట్టినా, ఇన్స్టా పోల్స్లో పెట్టినా, పెద్ద పెద్ద అన్అఫీషియల్ ఓటింగ్ సైట్స్లో చూసినా, ఎక్కడ చూసినా విష్ణుప్రియ హవా నెంబర్ 1. సెకండ్ మణికంఠ. నేను తగ్గేదిలే అంటున్నాను అనమాట. మరీ అంత లేకపోయినా ఒక 20% వరకు వెళ్తున్నాడు, గట్టిగా వెళ్తున్నాడు మణికంఠ, స్టడీగా వెళ్తున్నాడు. వెరీ గుడ్ ఓటింగ్. వీళ్ళిద్దరికీ గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరు సేఫ్. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ కొంతమంది అయినా వీళ్ళు వేస్తున్నారు. ఏదో కామెంట్ సెక్షన్లో పేరు రాసేయడం కాకుండా ఓట్లు నిజంగా పడుతున్నాయి వీళ్ళిద్దరికి. వాళ్ళ ఫ్యాన్స్ అనుకోండి, వాళ్ళ పిఆర్ టీంలు అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ పడుతున్నాయి. వీళ్ళిద్దరు తప్ప మిగిలిన 6 డేంజర్ జోన్లో ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇది మీరు నమ్మకపోతే లాస్ట్ వారం ఏదైతే జరిగిందో అలాంటివే జరుగుతాయి. ఒకవేళ లాస్ట్ వారం ఆర్జే శేఖర్ భాష ఆయన వెళ్ళినా కూడా ఆయన కూడా లాస్ట్లోనే ఉన్నాడు, బాటమ్ 2 బాటమ్ 3. దట్ మీన్స్ బట్ ఓటింగ్ ట్రెండ్స్లో ఎలా ఉంది, 3వ ప్లేస్ 4వ ప్లేస్. అందుకే రియాలిటీలో చెప్తున్నా, వీళ్ళు 6 పేర్లు చెప్తా చూడండి. ఆర్డర్లో చెప్తా పైనుంచి, చిన్నదే బట్ అది మారిపోవచ్చు. సీత, నైనిక, ప్రేరణ, యష్మి, అభయ్, పృథ్వీ కదా. ఇది ఆర్డర్ యాజ్ ఆఫ్ నో, బట్ ఇటు మారిపోద్ది. దీన్ని నమ్మేటట్టు లేదు. ఇవన్నీ సింగిల్ డిజిట్లే. వీళ్ళకి ఎవరికి స్పెసిఫిక్గా ఓటు వేసేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పడుతున్నాయి, బట్ ఇందాక చెప్పిన 2 పేర్లకి పడినంత యాక్టివ్గా ఓట్లు అయితే పడట్లేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అంత ఈజీ కాదు, ఓట్లు వెళ్ళి వెయ్యాలి. బట్ వీళ్ళకి పడట్లేదు. ఇలా 6 డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ న్యాయంగా కానీ మళ్ళీ అంటే లాస్ట్ టైం అవ్వలేదు అనుకోండి, జరిగితే పృథ్వీ అభయ్ వెళ్ళిపోవడానికి హై ఛాన్స్. నాకెందుకు అభయ్ వెళ్తాడనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీకి నెగిటివ్ ఉన్నా కూడా ఆయనకు ఒక సెక్టర్, కన్నడ సెక్టర్ ఓట్లు పడుతున్నాయి. కొంతమంది ఆయన గేమ్ నచ్చేవాళ్ళు, అగ్రెసివ్ నేచర్ నచ్చేవాళ్ళు వేస్తున్నారు. ఆయన 3వ సారి వచ్చారు. ఒక స్టేబుల్ ఓట్ బ్యాంక్ అయితే ఫామ్ అయి ఉంటుంది, మినిమం అయినా ఫామ్ అయి ఉంటుంది కదా. 2 సార్లు సేవ్ అయ్యాడు. అబ్బాయి ఇప్పుడు వచ్చి రాలేదు. అబ్బాయి మీద మిక్స్డ్ రిజల్ట్ ఉంది, నెగిటివ్ ఒపీనియన్ కూడా ఉంది. సో అబ్బాయి వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 3 రోజుల్లో టాస్క్లు గట్టి కడితే చెప్పలేం, నెవర్నో, ఏదైనా జరగవచ్చు. అలా చెప్పి వీళ్ళిద్దరే కదా ఇంక మిగిలిన ప్రేరణ వెళ్ళకపోవచ్చు అనుకున్నారు. నైనిక వెళ్ళలేదు, యష్మి వెళ్ళలేదు. యష్మి ఏది వెళ్ళదు. నాకైతే 100% కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకని సీజన్ అయిపోయి చెప్తా. యష్మి ఏది వెళ్ళదు. ప్రేరణ, నైనిక, మా సీతక్క బాగా ఆడుతున్నారు, సీత సేఫ్గా ఉందంటే సీత పీత అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఓట్లు వేయాలి. మీకు ఎగ్జాంపుల్ సీత చెప్పానని చెప్పి సీత పియర్ అనుకోకండి. ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్లైనా వెళ్ళి ఓటు వేయండి. ఓటు వేసి అప్పుడు అడగండి, మేము ఓటు వేసాము అయినా రిజల్ట్ రావట్లేదని. మనం ఓటు వేయకుండా కామెంట్ సెక్షన్లో పేర్లు చూసి అనుకోకూడదు. వెళ్ళి ఓటు వేయండి. ఇలా 6 డేంజర్ జోన్లో ఉన్నారు. బట్ అబ్బాయి అండ్ పృథ్వీ ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నారు యాజ్ ఆఫ్ నో. చూద్దాం డే బై డే ట్రెండ్ ఏమైనా మారుతుంది అని చెప్పి. ఈసారి అయితే హై ఛాన్స్ ఉంది సర్ప్రైజింగ్, షాకింగ్ ఎలిమినేషన్ అవ్వడానికి. ఎందుకంటే ఇలా 6 సింగిల్ డిజిట్ పడుతున్నాయి. వాళ్ళిద్దరు మాత్రం దగ్గర సారా. విష్ణుప్రియ, మణికంఠ మాత్రం టాప్లో ఉన్నారు. వాళ్ళకి కన్సిస్టెంట్ ఓటింగ్ పడుతుంది. వాళ్ళిద్దరు టాప్లో దుమ్ము లేపుతున్నారు. వీళ్ళు 6 మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. అది అప్డేటు. మళ్ళీ నెక్స్ట్ లైవ్ అప్డేట్లో కలుద్దాం టాస్క్ అయిన తర్వాత. అంతవరకు మన ఛానల్ మీద కన్నేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.